ఇక రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు రోజు రోజు చేంజ్ అవుతా ఉన్నాయి. ఒకవైపు పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇక ప్రాజెక్టుల పైన పెద్ద ఎత్తున ఇక ఫైట్ జరుగుతూ ఉంది. ఇక బీఆర్ఎస్ పార్టీ పైన ఇక కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ ఉంది. సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి అది పెద్ద భారీ కుంభకోణం అంటూ కూడా ఒక పెద్ద ఆరోపణలు చేస్తూ ఉంది. ఈ ఆరోపణల పైన మనతో మాట్లాడడానికి నిరంజన్ రెడ్డి గారు ఉన్నారు, మాజీ మంత్రి. సార్ చెప్పండి, సీతారామ ప్రాజెక్ట్ అనేది దేశంలో అత్యంత కుంభకోణ ప్రాజెక్టు అని చెప్తా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. దీన్ని ఎట్లా చూస్తారు ఈ వర్షం? ఇప్పుడు మాట్లాడుతున్నటువంటిది కాంగ్రెస్ మంత్రులు కదా, వారి మంత్రివర్గ సహచరుడు కూడా ఖమ్మం జిల్లా నుంచి ఇప్పుడు ఉన్నారు కదా, ఇద్దరు ఉన్నారు. ఒక ఆయన కాంట్రాక్టర్గా చేసిన ఆయన ఉన్నాడు, ఒక ఆయన ఆనాడు మంత్రిగా చేసిన ఆయన ఉన్నాడు. వాళ్ళిద్దరిని పెట్టుకొని ప్రజలకు విషయాలు చెప్పమని చెప్పండి. జాతీయ హోదాకు సంబంధించి గతంలో మీరు పెద్ద ఎత్తున ఫైట్ చేశారు, కానీ ఇప్పటికీ కూడా ఆ జాతీయ హోదా గురించి అది వారి పరిధిలో లేదు అంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు మళ్ళీ రిటర్న్ రావడాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఇది వాళ్ళ అశక్తత, పరిధిలో లేదని మాట తప్పించుకోకూడదు. ఇవాళ కాకపోతే రేపైనా సాధిస్తాము, ఒత్తిడి పెడతాము అనేటువంటి వైఖరి తీసుకోవాలి. కానీ వాళ్ళు చెప్పిన మాట వినడానికే ఈ పోస్ట్ గిరి అని నాకు అర్థం కాదు. పోస్ట్ మ్యాన్ గిరి కాదు కదా, ఫైట్ చేయాలా. ఇవాళ కాకపోతే రేపు అవుతుంది, రేపు కాకపోతే ఎల్లుండి అవుతుంది. ఇప్పుడు జాతీయ హోదా ఇచ్చేటువంటి విషయంలో గతంలో సాక్షాత్తు ప్రధానమంత్రి గారు మాట్లాడిన మాట ఇది. ఆయన ప్రధానమంత్రి అయ్యే కంటే ముందు పాలమూరు సభలో మాట్లాడారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును మేము టేకప్ చేస్తామని చెప్పిండు. అంటే మేము టేకప్ చేస్తామంటే కేంద్ర ప్రభుత్వం టేకప్ చేస్తామంటే దాని అర్థం ఏంది? కేంద్ర ప్రభుత్వం టేకప్ చేసేదే జాతీయ హోదా ఇస్తేనే టేకప్ చేస్తారు, లేకుంటే టేకప్ చేయరు. వాళ్ళు ఆ మాట నిలబెట్టుకోలేదు. మేము 10 సార్లు చెప్పినాం, ప్రధానమంత్రి గారికి చాలా సార్లు విజ్ఞప్తి చేసినాం, మెమోరాండం ఇచ్చినాం, చేయలేవాడు. రాజకీయ కారణాల చేత చేయలే. పోలవరానికి ఇచ్చిండ్రు, మనకి ఇయ్యలే. రైట్. మరి ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ సర్కారు గతంలో మా వైఖరిని కొనసాగిస్తూ మేము ఖచ్చితంగా పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకొచ్చేటువంటి విషయంలో మేము ఎన్నికల ప్రణాళికలో పెట్టినాము, మేనిఫెస్టోలో పెట్టినాము. దానికి అనుగుణంగా మా వైఖరి కొనసాగుతుందని చెప్పాలి. కానీ చేతులు దులుపుకుంటే ఎట్లా, హ్యాండ్సప్ చేస్తే ఎట్లా, వీడికి ఆపేసినాం అన్నట్లు మాట్లాడితే ఎట్లా? దే షుడ్ కంటిన్యూ దేర్ ఫైట్. ఇంకా మీ పార్టీని 100 మీటర్ల దూరంలో బొంద పెడతానన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు మీరు ఎట్లా చూస్తారు? పరిపక్వత లేని స్థాయికి తగినటువంటి మాటలు, స్థాయికి తగనటువంటి మాటలు, స్థాయికి తగ్గ మాటలు కావు. పరిపక్వత ఉన్న వాళ్ళు ఎవరు అట్లా మాట్లాడరు. రాజకీయ పార్టీని అందులో ఆయన ముఖ్యమంత్రి అయినారు కదా, ఇప్పుడు మంచికో చెడుకో, మరి దాన్ని హోదాకు తగ్గట్టు మాట్లాడాలి తప్ప ఇక ఆయన కంటే చాలా పెద్ద పెద్ద వాళ్ళు, ఇక మేము జాతీయ స్థాయిలో మొత్తం దేశాన్ని ప్రపంచాన్ని బొమ్మరంలాగా తిప్పిన వాళ్ళ మార్చిన వాళ్ళ అని మాట్లాడినట్టు పెద్ద పెద్ద వాళ్ళే బీఆర్ఎస్ ఆనాటి తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ నాయకత్వాన్ని ఏం లేకుండా చేస్తాం, అడ్రస్సే లేకుండా చేస్తాం, ఉప్పంటే ఊదేస్తాం, గాలికి పోతామని మాట్లాడిన వాళ్ళంతా గాలికి వెళ్ళిపోయారు, ఎవరు లేరు. ఈయనేం మొదటివాడు కాదు, ఆఖరి వాడు కాదు అట్లా మాట్లాడినట్టు. కాబట్టి మేము పెద్ద పట్టించుకోం. సార్, ఇంకొకటి చివరగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తా ఉన్నారు. దావోస్ పర్యటనకు సంబంధించి 40,000 కోట్లు తీసుకొచ్చినాము. గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ మాత్రం 18,000 కోట్లకే పరిమితం అయింది. ఈ పెట్టుబడులు అంటే మేము భారీ ఎత్తున తీసుకొచ్చినాం అని అంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తాం? ఇప్పుడు రాష్ట్రానికి పెట్టుబడులు వస్తే హర్షిస్తాం, సంతోషిస్తాం. మాకంటే ఎక్కువ తెస్తే 100% సంతోషిస్తాం, అభినందిస్తాం. పెట్టుబడులు రాలే, అక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపినారు అని చెప్పి అంటున్నాడు ముఖ్యమంత్రి. ఆయన నోటి మాటనే ఆసక్తి చూపినారు అని. వాళ్ళ ఆసక్తి చూపిన లెక్కలేసి ఇంత అని చెప్తున్నారు. రేపు రాష్ట్రంలోకి వచ్చేది రియాలిటీగా ట్రాన్స్లేట్ అయ్యి వాస్తవ రూపం దాల్చి, ఇవ ఇది ఈ కంపెనీకి 500 కోట్లు, ఈ కంపెనీకి 1000 కోట్లు, ఈ కంపెనీకి 100 కోట్లని కంపెనీల పేర్లు ఒప్పందాలు జరిగి రాష్ట్ర పరిశ్రమల శాఖతో ఆ ఒప్పందాలు ప్రజల ముందు పెట్టినప్పుడు అది నిజంగా ఆచరణ రూపం దాల్చినట్లు. సార్, ఎట్లా ఉండబోతుంది పార్లమెంట్ సిచ్యువేషన్స్ లో? ఎన్ని స్థానాలు రాబోతున్నాయి అంటే ఏం చెప్తారు? వీల్ ఎమర్జ్ యాజ్ ద ఫస్ట్ పార్టీ అండ్ లీడింగ్ పార్టీ. మేమే మొదటి పార్టీగా ఉంటాం, లీడింగ్ పార్టీగా ఉంటాం విత్ లీడింగ్ సీట్స్. ఇది మొత్తానికి నిరంజన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా పార్లమెంట్ లో అత్యధిక స్థానాలు సంపాదించడానికి మేము పెద్ద ఎత్తున సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నాం. ఇక అందులో భాగంగానే ఇక ఏదైతే రోజువారీగా పార్లమెంట్ సెషన్స్ కూడా ఇక్కడ పూర్తిగా కార్యకర్తల నుంచి వారి యొక్క ప్రశ్నలు కూడా మేము తీసుకుంటున్నామని కూడా నిరంజన్ రెడ్డి చెప్తా ఉన్నారు. ఇక దావోస్ పర్యటన పైన పూర్తిగా ఇక 40,000 కోట్లు పెట్టుబడులు వస్తాయన్న దానిపైన ఒక పూర్తి ప్రచారము అదే విధంగా చేస్తున్నదంతా తప్పుగా, ఇక అవన్నీ పెట్టుబడులు వస్తే తప్ప వాటిని నమ్మలేమంటూ కూడా నిరంజన్ రెడ్డి చెప్తా ఉన్న పరిస్థితి కనుక